వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధాని సమీప గ్రామాల రైతుల్లో తీవ్ర గందరగోళం, ఆందోళన నెలకొంది. 29 గ్రామాలు రాజధానికి భూములు ఇచ్చేశారు. వారు ఎలాగూ ఒక 5 సంవత్సరాలు ఉద్యమం చేసి ఎట్టకేలకు ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. తర్వాత తాజాగా మరో 7 గ్రామాల్లో అమరావతి ఫేజ్ 2 కోసం 16,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి మరో 4,000 ఎకరాలు అసైన్ ల్యాండ్, ప్రభుత్వ భూమి, మొత్తం ఒక 20,000 ఎకరాలు 7 గ్రామాల్లో ఫేజ్ 2 భూ సేకరణకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం, సిఆర్డీఏకి అనుమతులు ఇవ్వడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఫేజ్ 3 కూడా ఉంది అని స్పష్టంగా చెప్పారు. ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 2 భూ సేకరణకి మరో సంవత్సర కాలం పడితే మరలా ఫేజ్ 3 ఏ గ్రామాల్లో ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే అమరావతి రాజధాని పరిధిలో సిఆర్డీఏ లేఅవుట్లకి, వెంచర్లకి అనుమతులు ఇవ్వడం లేదు. రైతులు ఎవరన్నా భూమిని అమ్ముకుందాము అంటే సాధ్యం కాకుండా వెంచర్స్కి, డెవలప్మెంట్కి అనుమతులు ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి రైతుల దగ్గర భూములు కొనుగోలు చేస్తారు, వాటిని డెవలప్ చేసి అమ్ముతారు. ఇటు రైతులకు ఆదాయం వస్తుంది, వేలాది మంది దాని మీద ఉపాధి కూడా పొందుతూ ఉంటారు. ముఖ్యంగా అసలు అమరావతి రాజధాని సమీప గ్రామాల్లో అసలు లేఅవుట్లకి అనుమతులు ఇవ్వకపోవడంతో రైతుల దగ్గర భూములు కొనుగోలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఫేజ్ 3లో ఏ గ్రామాలు ఉంటాయి, ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు అనేది క్లారిటీ ఇచ్చేస్తే ఆ గ్రామాల్లో వెంచర్స్ని బ్లాక్ చేసి మిగతా సిఆర్డీఏ పరిధి దాదాపు 2 లక్షల ఎకరాల సిఆర్డీఏ పరిధిలో అనుమతులు ఇస్తే లేఅవుట్లు కూడా డెవలప్ అవుతాయి, రైతులకు కూడా ఆదాయం చేకూరుతుంది. ముఖ్యంగా దాదాపు ఒక 15 గ్రామాలకు చెందిన రైతులు అమరావతి మండలం, తుళ్ళూరు మండలం, తాడికొండ మండలం, పెదకూరపాడు మండలం, పెదకాకాని మండలం, మంగళగిరి ఈ మండలాల పరిధిలో దాదాపు 15 గ్రామాల రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒక 7 గ్రామాలకైతే క్లారిటీ ఇచ్చేస్తారు. వారికి ఇక ల్యాండ్ పూలింగ్లో రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తాయి కాబట్టి వారికి ఆందోళన క్లియర్ అయిపోయింది. తాజాగా అమరావతి మండలం సమీపంలోని లింగాపురం, 75 తాలూరు, ఒంగుటూరు, నరకుళ్ళపాడు, ఆ పక్కనే ఉన్న ఎండ్రాయి ఆల్రెడీ ఈ ఫేజ్ 2లో ఉంది కాబట్టి ఇంకా సమస్య లేదు. ఆ పక్కనే లేమల్లె, మోతడక, నిడిముక్కల, పొన్నెకల్లు, రావెల, మందపాడు, ముఖ్యంగా ప్రధానంగా తాడికొండ ఒక్క విలేజ్లోనే 12,000 ఎకరాల భూమి ఉంది. ఒకవేళ ఫేజ్ 3లో తాడికొండ భూమి తీసుకుంటే తాడికొండ గ్రామం మొత్తానికి సంబంధించిన భూమిని తీసుకుంటారా, లేదు అంటే రోడ్డుకు ఒకవైపు రాజధాని వైపు ఉన్న ప్రాంతాల్లో తీసుకుంటారనేది కూడా క్లారిటీ రావాలి. ఇక పెదపరిమి సమీపంలో ఉన్నటువంటి కొప్పురావురు, ఆ పక్కనే ఉన్న కంతేరు, కాజా, ఈ గ్రామాల్లో కూడా ఆందోళన నెలకొంది. కొత్తగా వెంచర్లు వేయడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఫేజ్ 3 ఏ గ్రామాలు పోతాయో తెలిస్తే కనుక ఆ తర్వాత ప్రాంతాల్లో వెంచర్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వెంచర్లు వేసిన వారి పరిస్థితి ఏంది, చాలా వరకు వెంచర్లు వేసి అమ్మేశారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా అనుమతితో వెంచర్లే ఉన్నాయి, సిఆర్డీఏ వెంచర్లు ఎక్కువగా. అనుమతి లేని పంచాయతీ వెంచర్లు కూడా కొన్ని ఉన్నాయి, సిఆర్డీఏ వెంచర్సే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారికి నష్టం జరిగే అవకాశం లేదు. 200 గజాలు తీసుకుంటే 200 గజాలకు 200 గజాలు వచ్చింది. ఆ వెంచర్స్ని డిస్టర్బ్ చేస్తారా, లేదంటే ట్రంక్ రోడ్డుకి అవసరమైన వరకే తీసుకొని వెంచర్ని అలాగా ఉంచుతారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం, సిఆర్డీఏ అధికారులు ఫేజ్ 3కి సంబంధించి కూడా ఏ గ్రామాల్లో ఎంత భూమి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చేసి ఆ సరిహద్దు గ్రామాల్లో వెంచర్లకు అనుమతులు ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా అమరావతి రాజధాని పరిధిలో ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ పెద్దగా అసలు నడవడం లేదు. ఆ పాత వెంచర్లలో కూడా కొనుగోలు చేయాలంటే భయం వేస్తూ ఉంది. మరలా ఇక్కడ దాకా రాజధాని వస్తే అది రాజధానిలో కలిసిపోయింది. రాజధానిలో కలిస్తే ఈ ప్లాటు రేపు ఎక్కడిస్తారో తెలియదు. ఇవన్నీ ఆందోళనలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫేజ్ 3కి సంబంధించి స్పష్టంగా ఏ గ్రామాల్లో ఫేజ్ 3 అమరావతి రాజధానికి భూమి తీసుకోబోతా ఉన్నారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత లేఅవుట్లు కూడా వెంచర్లకు అనుమతులు ఇస్తే
రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకుంటుంది, వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, రైతులకు కూడా కొంత భూమి అమ్ముకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవటం, పిల్లల చదువులో రకరకాల వ్యాపకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం అమరావతి సమీప ప్రాంతాల్లోని ఒక 15-20 గ్రామాల్లో తీవ్రమైన ఆందోళన, అయోమయం నెలకొనుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనికి బ్రేక్ వేసి ఫేజ్ 3కి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చి అమరావతి రాజధాని ఇక్కడ వరకు అని క్లారిటీ ఇస్తే ఆ తర్వాత ప్రాంతాల్లోనైనా రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం ఉంది. ఇక రాజధానికి ఆ భూసేకరణ ప్రక్రియ ఇవంతా సంవత్సరాల తరబడి జరిగే ప్రక్రియ. 2015లో తీసుకున్న రైతుల దగ్గరికి ఇంకా 7,000 మంది 8,000 మందికి రిజిస్ట్రేషన్ జరగలేదని మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు. ఇంకా ఫేజ్ 2లో తీసుకునే భూములు, ఫేజ్ 3లో తీసుకునే భూములు, అవన్నీ భూములు ల్యాండ్ పూలింగ్ చేయడం, అవన్నీ వెంచర్లు వేయడము, అవన్నీ రైతులకు రిజిస్ట్రేషన్ చేయడం, అదంతా దాదాపు 3-4 సంవత్సరాలు పట్టే ప్రక్రియ. మరి ఆ ప్రక్రియకు ఫేజ్ 3కి సంబంధించినంత వరకు గ్రామాలే ప్రకటించకపోతే ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తే ఆ రైతు సోదరులకి న్యాయం జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.